అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి మాసం 4వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క ఆలోచనల్లో స్పష్టత ఉండే రోజు. చిన్న విషయాలపై ఎక్కువ టెన్షన్ పడకుండా ఉంటే మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు పనిలో ప్రశంసలు ఏర్పడతాయి. పై అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నిదానంగా లాభాలు ఏర్పడిన కొత్త ఒప్పందాలు ఆలోచించి ముందుకు వెళతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, పాత బాకీలు తొలగిన, అదేవిధంగా కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మాటల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం. సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఎంతో ముఖ్యమైనటువంటి రోజునే చెప్పవచ్చు. మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటికి వచ్చే సమయమనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి అయోమయం తగ్గి మనసుకు స్పష్టత ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో లాజిక్ అండ్ ప్లానింగ్ కనిపిస్తుంది. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉంటాయి. ఎవరి మాటలని వెంటనే ప్రభావితం అవ్వకుండా మీరు జాగ్రత్త వహించి మీ యొక్క అంతరాత్మను మనసు చెప్పినటువంటి దారిలో నడిస్తే విజయం మీదే అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క ఆలోచనలు కొత్త ఆలోచనలు మొదలయ్యే సూచనలు కూడా ఏర్పడిన ఉద్యోగస్తులకు పురోగతి చూపించే రోజునే చెప్పవచ్చు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అధికారుల నుంచి మేలుకోలు బాధ్యతలు కూడా ఏర్పడతాయి. ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశమనే చెప్పవచ్చు. ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు నెమ్మదిగా లాభాలు కూడా ఏర్పడిన పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలిక లాభం కూడా ఏర్పడుతుంది. ధనపరంగా రేపటి రోజు స్థిరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. పాత బాకీలు లేదా అప్పులు అయినటువంటి డబ్బులు మనకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన కూడా ఏర్పడుతుంది, బలపడుతుంది. అదేవిధంగా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అపోహాలు తొలగి పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. ప్రేమికులకు రేపు మంచి రోజునే చెప్పవచ్చు. మనసులో మాటను చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే ఒత్తిడి, టెన్షన్ వలన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. సమయానికి భోజనం, తగిన విశ్రాంతి చాలా అవసరం. ధ్యానం, యోగా వంటి నడక వంటి మీకు ఆరోగ్యానికి మానసిక శక్తిని ప్రేరేపించే విధంగా, ఆరోగ్యం సహకరించే విధంగా, మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకునే విధంగా ఇవి ఉపయోగపడిన. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం బలంగా ఉంటుంది. ఎవరి మాటల వలన కాకుండా మీ యొక్క అనుభవం ఆధారంగా ముందుకు వెళితే మానసికంగా బలపడతారు. ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి స్పష్టత రావటం వలన మనస్సు కూడా తేలిక పడుతుంది. మీపై ఉన్నటువంటి అనుమానాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా నిర్ణయాత్మకమైనటువంటి మార్పు రోజుగా నిలుస్తుంది. మీలోని పట్టుదల, సహనం బయటికి వచ్చే సమయమనే గ్రహిస్తారు. ఇది గతంలో ఎదురయ్యేటువంటి కష్టాలు ఇప్పుడు ఫలితాలు కనిపించబోతున్నాయనే సందేహం కూడా ఏర్పడుతుంది. కొంతమందికి జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యే సూచనలు కూడా ఏర్పడిన ఉద్యోగస్తులకు ఇది ముందడుగు వేసే రోజు. బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అధికారుల నుంచి నమ్మకం కూడా పెంచుకుంటారు. ప్రమోషన్ లేదా జీతవృద్ధి గురించి కూడా చర్చిస్తారు. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త డీల్స్ కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పాత నష్టాల నుంచి బయటపడే దారి కూడా కనిపిస్తుంది. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులతో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆర్థిక స్థితి మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు జాగ్రత్త వహించాలి. కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం కూడా ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి భావోద్వేగాలు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనలకు
ఏర్పరచుకునే రోజు. అదేవిధంగా ఆదాయం నిలకడగా ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. అదేవిధంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని జీవితంలో ముందుకు సాగాలనే దిశ ఆలోచన కూడా ఏర్పడుతుంది. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను కూడా అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం కూడా పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు ఏర్పడను. అదేవిధంగా కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆనందభరితమైనటువంటి వాతావరణం